ఆదివాసీల్లో పేదరికంలో అల్లాడుతున్న అమాయకపు యువతలే వాళ్ళ టార్గెట్. మాయమాటలతో వాళ్ళ ఫ్యామిలీలను నమ్మబలికిస్తారు ముఠా సభ్యులు. తర్వాత యువతలను తమతో తీసుకెళ్లి వ్యభిచార గృహాలు ఇతరులకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. అమాయకులను కాపాడాల్సిన పోలీసే ఆ ముఠాలో కీలక సభ్యుడు. దీంతో దందాకు అడ్డు అదుపు లేకుండా పోయింది. ఆదిలాబాద్ లో జరుగుతున్న మానవ అక్రమ రవాణాపై ఐ న్యూస్ స్పెషల్ స్టోరీ చూద్దాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మానవ అక్రమ రవాణా. ఆదివాసీలో పేద యువతులే ముఠా లక్ష్యం. రాజస్థాన్, మధ్యప్రదేశ్ కు యువతుల అక్రమ రవాణా. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మానవ అక్రమ రవాణా దందా కలకలం రేపుతోంది. అమాయకపు ఆదివాసీలను మోసం చేస్తున్నాయి ముఠాలు. ఉన్నత కుటుంబాలకు మీ అమ్మాయిలను అప్పగిస్తామని, వారి చదువు, ఉద్యోగం, పెళ్లి వాళ్లే చూసుకుంటారని కుటుంబ సభ్యులను నమ్మిస్తున్నారు. దీంతో అది నిజమనుకుని వాళ్లను కేటుగాళ్లకు అప్పగిస్తున్నారు. ఆ యువతులను రాజస్థాన్, మధ్యప్రదేశ్ కు అక్రమ రవాణా చేస్తున్నారు. 3,50,000కు ఇద్దరు మహిళల్ని మధ్యప్రదేశ్ కి అమ్మడం అనేది దారుణం, చాలా దారుణమైన విషయం. ప్రతి ఒక్కరూ దాన్ని ఖండించాల్సిన విషయం. ఇంకొక విషయం ఏంటంటే, అది మరొక ముందే మళ్ళీ భీంపూర్లో మొన్న చిన్న పిల్లలను అక్రమ రవాణా చేస్తూ ఉన్నారు. అంటే ఎక్కడ రిజిస్టర్డ్ దేశాలు దాదాపు మనకు 290 దేశాలు ఉన్నాయి. ఏ దేశంలో కూడా ఆడవాళ్లను దేవతలుగా పూజించరు. మన దేశంలో ఆడవాళ్లను దేవతలుగా పూజిస్తూ ఇలాంటి సంఘటనలు జరగడం అనేది సొసైటీకి చాలా సిగ్గుచేటు. ఇది సీరియస్గా తీసుకోవాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మహిళలు కానివ్వండి, బాలికలు కానివ్వండి, అక్రమ రవాణాలు ఇక్కడ ఏదైతే చేస్తూ ఉన్నారో ముఠా, వాళ్ళను తొందరగా పట్టుకోవాలి. నిఘా వ్యవస్థను పటిష్టం చేయాలి. ఏటా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పదుల సంఖ్యలో యువతులు మైనర్లు మిస్సింగ్ అవుతూనే ఉన్నారు. మానవ అక్రమ రవాణా చేస్తున్న ముఠాలో మహిళలే కీలక పాత్ర పోషిస్తున్నారు. పేదరికంలో ఇబ్బంది పడుతూ ఆకర్షణీయంగా ఉన్న మహిళలనే టార్గెట్ చేస్తూ వెలకట్టేస్తోంది గ్యాంగ్. ఇది కేవలం ఆదిలాబాద్ జిల్లాకే పరిమితం కాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఏజెన్సీ ప్రాంతాలకు చెందిన మహిళలను కూడా అమ్మినట్టుగా తెలుస్తోంది. మానవ అక్రమ రవాణా చేస్తున్న ముఠా సభ్యుల గుట్టురట్టు చేసింది మాత్రం ఒక ఆధార్ అప్డేట్. ఆసిఫాబాద్ జిల్లా వాడిగొండకి చెందిన యువతి మిస్సింగ్ అయి ఏడాదవుతోంది. యువతి తండ్రి తన కూతురు తప్పిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణ చేస్తున్న సమయంలో యువతికి సంబంధించిన అప్డేట్ వివరాలతో కూడిన ఆధార్ కార్డు ఇంటికొచ్చింది. అందులో ఉన్న ఫోన్ నెంబర్ ఆధారంగా యువతి వివరాలు తెలుసుకున్నారు పోలీసులు. ఆసిఫాబాద్ కు చెందిన దళారులు మధ్యప్రదేశ్ కు చెందిన వ్యక్తులకు ఆ యువతిని విక్రయించినట్టు గుర్తించారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ కూతురు సంవత్సరం నుంచి మిస్సింగ్ అని చెప్పింది. సో సంవత్సరం నుంచి ఎందుకు మిస్ అవుతున్నారు అంటే చెప్పడానికి దానికి సరైన కారణం లేదు. సో మేము ఇన్వెస్టిగేషన్ చేసే తరుణంలో మాకు వాళ్ళ ఇంట్లో ఆధార్ కార్డు కూడా దొరికింది. ఆధార్ కార్డులో ఫోన్ నెంబర్ ఉంది. అండ్ ఆ ఫోన్ నెంబర్ని మేము లొకేషన్ ద్వారా మేము ట్రేస్ చేసి ఆ పర్టికులర్ నంబర్ మధ్యప్రదేశ్లో ఉందని తెలిసింది. నేను కాల్ చేశాము. కాల్ చేసిన తర్వాత ఎవరైతే విక్టిమ్ ఉన్నారో, ఎవరైతే మిస్సింగ్ అని చెప్పారో ఆ అమ్మాయితో మాట్లాడడం జరిగింది. అండ్ ఇమీడియట్లీ వెంటనే మేము ఇక్కడ నుంచి ఆసిఫాబాద్ నుంచి ఒక టీంని పంపించి అక్కడ ఉన్న అమ్మాయిని మేము ఇక్కడికి తీసుకొచ్చాము. మహబూబ్ నగర్ జిల్లా రేకుల తండాకు చెందిన మహిళ కూడా పోలీసులను ఆశ్రయించింది. పెళ్లి పేరుతో తనను మోసం చేసి మధ్యప్రదేశ్లోని ఒక వ్యభిచార గృహంలో అమ్మినట్టు ఫిర్యాదు చేసింది. తాను అక్కడి నుంచి తప్పించుకుని ఇక్కడికి వచ్చినట్టు తెలిపింది. దీంతో ఆసిఫాబాద్, మధ్యప్రదేశ్ కు చెందిన 10 మందిపై కేసులు నమోదు చేసి ముఠా సభ్యులను పట్టుకున్నారు పోలీసులు. మరోవైపు ఈ కేసులో హరిదాసు అనే కానిస్టేబుల్ పాత్ర ఉండడంతో డిపార్ట్మెంట్ సైతం అవాక్కైంది. హరిదాస్ పై గతంలో కూడా ఇటువంటి కేసు నమోదైంది.
అమాయకపు ఆడపిల్లలను అమ్ముతున్న ముఠా సభ్యుల బెండు తీయాల్సిన వ్యక్తే ఈ గలీజు దందాలో చేతులు కలపడంతో ఎవరిని నమ్మాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. కొంతమంది దళారులు డబ్బే ధ్యేయంగా, డబ్బే లక్ష్యంగా ఈరోజు మహిళలని అనేక విషయాల్లో లవ్వుల పేరుతో కావచ్చు, ఆర్థిక మూల కోణాల మీద దెబ్బతీస్తూ ఈరోజు మహిళలను లొంగదీస్తూ ఇతర రాష్ట్రాలకు కాకుండా ఇతర దేశాలకు తరలిస్తున్న పరిస్థితి కనబడుతోంది. ముఖ్యంగా మనం ఈ మధ్య ప్రాంతంలో చూసుకుంటే దాదాపు అటు ఉట్నూరు ప్రాంతంలో కావచ్చు, అదేవిధంగా ఆసిఫాబాద్ ప్రాంతంలో కావచ్చు, ఈరోజు ఆదివాసీ మహిళలను అదేవిధంగా ఆర్థికంగా ఎవరైతే వెనుకబడ్డ మహిళలు ఉన్నారో వాళ్ళని ఆసరాగా తీసుకొని దళారులు ఈరోజు వాళ్ళని అమ్ముతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకు అంటున్నామంటే ఈ మధ్య ప్రాంతంలో పోలీస్ యంత్రాంగం అంటే డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇలాంటి దారుణాలకు ఒడిగట్టడం అంటే దారుణమైన పరిస్థితి. భీంపూర్కు చెందిన మైనర్ను మాయమాటలు చెప్పి నమ్మబలికారు మహారాష్ట్రకు చెందిన రాజారాం నిర్మల. ఆమెను రాజస్థాన్ కు తీసుకెళ్లి భగవత్ అనే వ్యక్తికి 10,000 కమ్మారు. తనపై కిరణ్ పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని బాధితురాలు తెలిపింది. ఈ కేసు ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి పెద్దమ్మ కొడుకు ఓ వీడియోను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా రాజస్థాన్ లో ఉన్న బాలిక దానికి లైక్ చేయడంతో ఆమె ఆచూకీ తెలిసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు రాజారాం నిర్మలను అరెస్టు చేశారు. కిరణ్ కోసం గాలిస్తున్నారు. మరోవైపు ఆదిలాబాద్ లో మరో బాలికను కూడా విక్రయించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే దీనిపై పోలీసులు విచారణ కూడా చేసినట్లు సమాచారం. వారి నుంచి పోలీసులు వెతుకుతున్నారని చెప్పి భయపడి ఈ అమ్మాయిని తీసుకొచ్చి 25 తారీఖు నాడు వారి ఇంటి దగ్గర వదిలి పారిపోవడం జరిగింది. తర్వాత అమ్మాయి ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ పెద్దమ్మతో మరి వాళ్ళ అమ్మతో చెప్పగా మొత్తం ఈ కిడ్నాప్, అమ్మాయిల అక్రమ రవాణా, తర్వాత అక్కడ తీసుకుపోయి రాజస్థాన్ తీసుకుపోయి అమ్మడం, శారీరకంగా కూడా ఒక వ్యక్తి ఆమెను పలుమార్లు వాడుకున్నట్లు అమ్మాయి తన స్టేట్మెంట్లో వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పడం జరిగింది. ఈ ఘటనలో జిల్లాలో మానవ అక్రమ రవాణా ఎంత లోతుగా పాతుకుపోయిందో తెలియజేస్తుంది. మరి అధికారులు ఇప్పటికైనా ఈ రాకెట్ను నిర్మూలించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.